ఓం శాంతి. ఈరోజు పరమాత్మ శివుడి స్మృతిలో మీతో నేను నమ్మకాలు మూఢనమ్మకాలు అన్న విషయం మీద భగవంతుడి మాటల రూపంలో విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. అందరూ టీ తాగారు కదా? ఓం శాంతి. ముందు నమ్మకాల గురించి మనం మాట్లాడుకోవాలి. నమ్మకాలు అంటే ముఖ్యంగా మానవ జీవితం 99% నమ్మకం మీద ఆధారపడి నడుస్తుంది. మానవ జీవితం అని ఎందుకన్నానంటే మిగతా జీవరాశికి భగవంతుడు మనలాగా జ్ఞానం ఇవ్వలే. అవి ధర్మంగా వాటికి ఎలా అయితే నిర్దేశించాడో భగవంతుడు ఆ ప్రకారం నడుచుకుని వాటి జన్మను వాయి నడుపుకుంటాయి. కానీ మనకి తన సమానంగా జ్ఞానం ఇచ్చాడు. అందుకని మానవ జీవితం నమ్మకాల మీద నడుస్తుందని చెప్పడానికి కారణం ఏంటంటే ప్రతి క్షణం నమ్మకం లేకపోతే ఎవ్వరూ ఏది కూడా చేయలేరు. ఎన్నో రకాలుగా పుట్టినప్పటి నుంచి గట్టి దాకా కూడా నమ్మకం 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 అదే నడిపిస్తుంది. నిజానికి ఈ నమ్మకం అన్నది 99% ఇంచుమించు సహజమైన పరిస్థితిలో నడిచిపోతుంటుంది. ఆ 1% అది ఆ నమ్మకం వమ్ము అవుతుంది. అంటే నమ్మకం లేకపోతే మానవ జీవితం అన్నదానికి ఎప్పటికీ కూడా ఏదీ లేదు. నమ్మకం అంతే. ఎలాగా నమ్మకం అంటే తల్లిదండ్రులు పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళు పెద్ద అయిన తర్వాత వీళ్ళ చూస్తారని నమ్మకం. అది ముఖ్యంగా మన దేశంలో ఇప్పుడు చాలా వరకు నమ్మకం నిలబడుతుంది. కానీ కొంత శాతం మంది ఆ నమ్మకం వమ్మయ్యి అనాథాశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారు. చాలా తక్కువ, అది కూడా మరీ కాదు. అలాగే రేపు ఉదయం మనం లెగుస్తాం అని నమ్మకంతోనే రాత్రి పడుకుంటాం. అది కూడా 99% సహజంగానే జరిగిపోతుంది. లెగుతున్నాం మనం, ఏదో 1% అకాలంగా ఏదైనా వెళ్ళిపోతుంటారు. అలాగే ఈ నమ్మకం అన్నది ఎలా ఉంటుందంటే ఒక బస్సు ఎక్కినప్పుడు ఆ డ్రైవర్ గమ్యాన్ని చేరుస్తాడని నమ్మకంతోనే బస్సు ఎక్కుతాం. రైలు, విమానం అన్నీ కూడా నమ్మకంతోనే మనం ఎక్కుతాం. లేకపోతే అడుగు తీసి అడుగు బయటికి వెళ్ళాం. కానీ ఆ నమ్మకాలన్నీ కూడా 99% రోజువారీగా చూసినా 800 కోట్ల జనాభాలో నమ్మకంగానే నిజంగా నిలబడుతున్నాయి. 1% ఏ ప్రమాదాలకు లోనైనప్పుడు అది వమ్మిపోతుంది. ఇంత విశాల ప్రపంచంలో అది సహజం. అంటే నమ్మకం అన్నది ఎంత బలమైందంటే అది లేకపోతే మనకు అంగుళం కూడా మనం కదలలేని పరిస్థితికి వచ్చేసాం. మరి ఒక పేషెంట్ తనకి అనారోగ్యంగా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ బాగు చేస్తాడని నమ్మకం. అలాగే డాక్టర్ కూడా ఆపరేషన్ చేసేటప్పుడు తప్పకుండా పేషెంట్ బతుకుతాడు అని నమ్మకంతోనే ఆపరేషన్ చేస్తాడు. లేదు వీడు బతకడు, వీడు చీటీ చింపేయాలి అనుకుంటే పేషెంట్ ఇంకా ముందర చచ్చిపోతాడు. కాబట్టి నమ్మకం, అక్కడ కూడా నమ్మకమే బతికింది. అలాగే ఏదైనా ప్రమాదం ఎదుర్కొన్నప్పుడు మనిషికి నమ్మకం ఉన్నది ఆ ప్రయత్నం చేయించినప్పుడు ఖచ్చితంగా ఫలితం కూడా దక్కే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి అది కూడా విధిరాత ప్రకారం వమ్మైపోతుంది. మరి ఈ మానవుడు జనరల్గా ఒకప్పుడు నోటి మాట మీద, సాటి మనిషికి ఇచ్చిన మాట మీద నిలబడి ధర్మంగా జీవితాన్ని గడిపేవాడు. అంటే ఆ రోజున ఒక నోటి మాటే నమ్మకంగా సమాజంలో నడిపించింది. కాలక్రమేణా కలి ప్రభావం ఎక్కువయ్యే కొద్దీ నోటి మాట నోటు మాట కింద మారిపోయిందంటే స్టాంప్ వేసి సంతకం పెడుతున్నాం కదా, నోట్లు రాసి సాక్షి సంతకాలు పెట్టుకుని అలా మారిపోయింది. ఇప్పుడు ఆ నోట్ల మీద రాత కూడా నీటి మీద రాతలాగా అయిపోయింది. అంటే కోర్టులు వేసుకుంటారా అని ఐపీ అన్న పేరుతో జెండా ఎత్తేస్తున్నారు. అంటే ఈ నమ్మకం అన్నీ కూడా ఈ కలియుగం చివరికి వచ్చేసరికి చాలా వరకు ఆర్థికపరమైన విషయాల్లో బొమ్మైపోతున్నాయి.
నమ్మకాలన్నీ కూడా ఉమ్మైపోతున్నాయి. అన్నదమ్ములు విడిపోతున్నారు, అక్కచెల్లు విడిపోతున్నారు, మొత్తం కుటుంబాలు విడిపోతున్నాయి. ఎందుకంటే డబ్బు కోసం ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోలేకపోతున్నారు, నోటి మీద రాసినా కూడా నిలబెట్టుకోలేకపోతున్నారు, అది నీటి మీద రాతగా మారిపోతుంది. అంటే కలి ప్రభావం ఇదంతా కూడా. కాబట్టి ఎప్పుడైనా సరే మనకి మానవుడు సంఘజీవి. ఒక ఎడారిలో కానీ ఒక నిర్జనమైన దీవిలో కానీ ఒక మనిషిని పడేస్తే ఆడు ఒక రోజు ఉండగలుగుతాడు, కాదు కూడదని 2 రోజులు ఉండగలుగుతాడు. ఇంకా తర్వాత ఆ ఒంటరితనం ఆడికి పిచ్చెక్కిపోతుంది. కనీసం జైల్లో ఉన్న సాటి ఖైదీలు, తోటి ఉద్యోగస్తులు, వాళ్ళు పోలీసు వాళ్ళు ఉంటారు కనుక ఏదో కొంత కాలక్షేపం అవుతుంది. అంటే సంఘం లేకపోతే, సంఘం అంటే ఏంటిది? సమూహం అనే ఒక అర్థం. సంఘం అంటే సమూహం అని అర్థం. సమూహంలో లేకపోతే మానవుడు బతకలేడు. తల్లిగర్భంలో నుంచి బయటకు వచ్చినప్పుడు మనిషి తోడు కావాలి, వండి క్లీన్ చేయడానికి అన్నీ కూడా. మళ్ళీ ఊపిరి తీసుకుని వెళ్ళిపోయినప్పుడు కూడా నలుగురు మోయడానికి తోడు కావాలి. కాబట్టి మానవుడు సంఘజీవి. కాబట్టి సంఘాన్ని కాదని మానవుడు ఏమీ చేయలేడు. ఈ నమ్మకాలు అన్నవి ఏంటంటే మానవుడికి కొంతవరకు అది ముందుకు నడిపించడానికి చాలా ఉపయోగపడతాయి. ఆ నమ్మకం లేనప్పుడు మనం ఏం చేయలేం. మరి ఈ మనిషి భౌతికమైన విషయాల్లో సాటి మనిషిని తప్పకుండా తోడుపెట్టుకునే పరిస్థితిలో ఉన్నాం మనం. కాకపోతే అది భౌతికం వరకే మీరు పరిమితం చేసుకోవాలి, ఆర్థికం వరకే పరిమితం చేసుకోవాలి. అంటే భౌతికం అంటే శరీర సాయం, ధన సాయం, వీటి కోసం. ప్రాణానికి ఎవరు తోడురారు, కాటి దాకా వస్తారు కానీ కాష్టంలోకి ఎవరు రారు కదా. కాబట్టి మీరు మనసుతో మాత్రం ఈ మనుషుల తోడుని నమ్మకండి. అంటే మనిషి తోడు తాడి చెట్టు నీడ ఎలా ఉంటుంది? ఆ తాడి చెట్టు నీడలో మనం కూర్చుంటే అది ఎంతసేపు నీడెత్తుంది మనకి? ఎంతసేపు ఎత్తుందనే గారు? ఎంతసేపు ఎత్తున్నాక? ఎంతసేపు ఎండ మారే కొద్దీ అలా వెళ్ళిపోద్ది, మళ్ళీ మనం మారుతుండాలి అలాగ. అదే ఒక మహావృక్షం నీడలో మనం ఉన్నాం అనుకోండి, అప్పుడు సూర్యుడు ఎటు తిరిగినా కానీ మనకి నీడ ఏమవుతుంది? ఎప్పుడూ మనతో ఉంటుంది. అంటే తాటి చెట్టు నీడ సాటి మానవుడి తోడు లాంటిది, భగవంతుడి తోడు మహావృక్షం లాంటిది. కాబట్టి క్షణం క్షణం మనసు మారే మనిషిని మనసు ద్వారా నమ్మకండి. మీకు దుఃఖం అశాంతి ఇస్తాడు. నేను మీకు బాగున్నంతసేపు బాగుంటాం, తేడా వచ్చినప్పుడు మన లోపాలన్నీ భూతద్దంలోని టెలిస్కోప్లో పెట్టి మీరు చూస్తారు, మీ లోపాలని నేను చూస్తాను. అప్పుడు దాకా కావులించుకున్నవన్నీ కూడా తిరిగి మనం కాట కుక్కలాగా కొట్టుకుని పడిపోతుంది. కాబట్టి మానవుడి తోడు తాడి చెట్టు నీళ్ళలాంటిది. క్షణం క్షణం మనసు మార్చుకునే మనిషిని నమ్మకండి. తక్షణం మనసారా శివుని నమ్ముకోండి, మీకు శాంతి సుఖం ఇస్తాడు. అదే మనిషిని నమ్ముకుంటే కలిసినప్పుడు కౌలించుకుంటాడు, విడిపోయినప్పుడు విమర్శిస్తాడు, అంటే మనకు దుఃఖం ఇస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనిషిని తోడు, అది కుటుంబమైనా స్నేహమైనా ఎవరైనా సరే, ఇరుగైనా పొరుగైనా సరే, భౌతికానికే ఆర్థికానికే మీరు మనిషిని నమ్మండి తప్ప మనసుకి మాత్రం ఎప్పుడు మీరు సాటి మనిషిని నమ్మకండి. ఎందుకంటే ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. మనకు ఆకలేస్తే మనం అన్నం తింటేనే మన కడుపు నిండుతుంది. అలాగే మనం చేరవలసిన గమ్యం ఏదన్నా ఉంటే గమ్యానికి దారి చూపెడతారు తప్ప అక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ మనమే వెళ్ళాలి. కాబట్టి ఎప్పుడూ కూడా నమ్మకం అన్నది చాలా మంచిది. భౌతికానికి ఆర్థికానికి పెట్టుకోండి. నమ్మకం లేకపోతే మానవ జీవితం నడవదు. ఎప్పుడైనా సరే ఆ నమ్మకం అన్నది ఇప్పుడు కూడా 99% దగ్గర నడుస్తుంది. ఆ 1%లోనే బొమ్మ అవుతుంది. ఆ 1% పైన 99 అని చెప్పుకున్న నమ్మకానికి ఆ మిగతా 1% అన్నది నిజం. ఆ నిజాన్ని తెలుసుకునే వాళ్ళు భూమి మీద చాలా తక్కువ మంది ఉంటారు. అంటే భగవంతుడిని తెలుసుకునే యథార్థమైన వాళ్ళు. మళ్ళీ మాటలు చెప్పడం కాదు, యోగశక్తి ద్వారా భగవంతుడిని తెలుసుకుని పొందిన వాళ్ళు ఉన్నది. కొంతమంది మహానుభావులు వాళ్ళు చెప్పుకోరు, ఊరి పేరు అక్కర్లేదు వాళ్ళకి. ఆ ఒక్కలో నిజాన్ని తెలుసుకుంటారు. మన మిగతా అందరూ కూడా 99% మనం నమ్మకంలోనే బతుకుతున్నాం. కాబట్టి ఎప్పుడైనా సరే మనకి ఈ మానవుడి తోడు భౌతికంగా ఆర్థికంగా ఉంచుకోండి తప్ప మనసు ద్వారా మాత్రం తల్లి వచ్చింది, తండ్రి వచ్చాడు, భార్య వచ్చింది, బిడ్డ వచ్చింది, వీళ్ళందరూ వచ్చారంటే కాటి దాకా ఎవ్వరు రారు. 2 రోజులు ఎడుతారు,
మనం ఆడిపోయినా మనం అదే ఎడుస్తాం, ఎడితే మర్చిపోతాం రోజువారీ. నమ్మకం ఓకే కదా. ఇక మూఢనమ్మకం. నమ్మకం అన్నది మనిషిని నడిపిస్తుంది. మూఢనమ్మకం అంటే ఏంటి? మూఢత్వం అంటే అజ్ఞానం, అంటే మూర్ఖత్వం. మూఢనమ్మకం అంటే ఏంటి? గుడ్డి నమ్మకం. ఈ నమ్మకం ఎంత మంచిదో, ఈ మూఢనమ్మకం లేకపోతే గుడ్డి నమ్మకం, లేదంటే అంటే గుడ్డి నమ్మకం అంటే నేను కళ్ళు లేనని కాదు, కనపడిన కబోదికి అంటారు కదా, అది. అలాగే మూర్ఖత్వం, అజ్ఞానం. ఈ నమ్మకం ఎలాంటిదంటే ఈ మూఢనమ్మకం అన్నది, కళ్ళు లేనివాడు నలుగురు ఇంకో కళ్ళు లేనివాడిని కొండెక్కిందని ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది? తనకే కళ్ళు లేవు, ఇంకో నలుగురిని రెండా మిమ్మల్ని కొండెక్కింతానని చెప్పి తీసుకెళ్తున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? అది మూఢనమ్మకం. ఈ మూఢనమ్మకం ఎంత చెడ్డదే అంటే ఇంకా అసలు దానికి ఇంకా పరాకాష్ట ఇలా చెప్పుకుంటూ ఉంటే రేపు వచ్చి శివరాత్రి దాకా కూడా చెప్పుకోవచ్చు మనం. అంత దారుణమైన పరిస్థితిలో ప్రపంచం ఉంది ఇప్పుడు మూఢనమ్మకాలకి. అంటే మూర్ఖత్వం, అమాయకత్వం, అజ్ఞానం కలగలిసిపోయి అన్నీ అయిపోతే ఇంకా మూర్ఖత్వం అంతా పెరిగిపోయిన తర్వాత మూఢనమ్మకాలు వెళ్ళిపోయినాయి. మరి మూఢనమ్మకాలు అంటే ఏంటంటే చెట్టు పుట్ట రాయి రప్ప ఇవన్నింటినీ కూడా పూజ చేస్తారు, అది మూఢనమ్మకం అని కొంతకాలం అందరూ చెప్పుకున్నారు. కానీ చాలా తప్పు. మూఢనమ్మకం కాదు. చెట్టుకి పుట్టకి పూజ చేయడం అంటే మూఢనమ్మకం కాదు. చెట్టు అంటే ఎవరు? ప్రకృతి పంచతత్వాల్లో భూమి మీద మొలిచిన ఆక్సిజన్ ఇచ్చే ఒక ప్రాణవాయువు మనకి. అంటే ప్రాణవాయువు ఇవ్వాలంటే చెట్లు లేకపోతే మనకి అసలు ప్రాణవాయువే లేదు. మరి దానికి దండం పెట్టి పూజ చేస్తే అది మూఢనమ్మకం ఎందుకు అవుతుంది? కాదు, అది మూఢనమ్మకం కాదు. అది ప్రకృతిని పూజించుకోవడం. ప్రకృతి. అలాగే గోవుల్ని అంటే మనకు సేవ చేసి పెడుతున్నాయి, పాలు ఎత్తున్నాయి కనుక వాటిని మనం పూజిస్తే అది కూడా మూఢనమ్మకం కాదు, అది మూఢనమ్మకం కాదు. అలాగే పుట్టలో పాలు పోస్తారు. పుట్టలో పావులే ఉండవు, పావులు ఉండియే ఎక్కడ నూటికి కొడుకు పుట్టలో పావు ఉంటుంది అది. కానీ ఆ పావులకి ఎందుకు గుడ్లు వేసి పాలు పోస్తారు? ఆ గుడ్లు పావులు తినవు. పాలు అసలు పావు సినిమాలో పావులు తాగితే తప్ప పాలు బయట పాలు తాగదు. కానీ అది మూఢనమ్మకం కాదు. ఈ వర్షాకాలం వెళ్ళిపోయి ముందర వస్తుందండి అన్నయ్య గారు, నాగుల చవితి, దీపావళి, అలాగా శీతాకాలానికి వర్షాకాలం మధ్యలో వస్తుందమ్మా. అప్పుడు దాకా పాప ఆ జీవరాశికి చీమలు అయ్యి బయటికి రాలేక అప్పుడు దాకా తెచ్చుకున్న ఆహారం పొట్టలో పెట్టుకుంటే కనుక అప్పుడు మళ్ళీ ఈ పొట్టలో ఈ పాలు పోస్తే పిండి కదా. పాలు అంటే ఏమవుతుందండి? పాలు కొంచెంసేపటికి ఇరిగిపోయి పిండి కింద మారిపోతాయి. అలాగే గుడ్లు పగిలిపోయి ఆ సొనయి కూడా మళ్ళీ అటుగా ఇదిగా పిండిగా మారిపోతాయి. అవన్నీ చీమలన్నీ పట్టుకెళ్ళి మళ్ళీ కొంతకాలం అటు ఆహారం తీసుకుంటాయి. అది కూడా మూఢనమ్మకం కాదు. మూఢనమ్మకం అంటే కాదు. అలాగే విగ్రహారాధన చేస్తారు కదా కొంతమంది గుళ్ళోకి వెళ్ళి, అది మూఢనమ్మకంగా మనం భావించకూడదు. కొంతవరకు కూడా విగ్రహాన్ని ఆధారం చేసుకోవడం తప్పు లేదు. నిగ్రహం కోసం మానవుడు విగ్రహాన్ని చేసుకోవడంలో తప్పు లేదు. కానీ సదాకాలికంగా ఆ విగ్రహాన్ని పట్టుకుని పాకులాడితేనే అధోగతి పాలవుతాడని భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. అంటే నిగ్రహం కోసం విగ్రహం అంటే ఏంటి? చిన్నపిల్లడు నడవడానికి అమ్మా నాన్న 3 చక్రాల బండి కొనిస్తారు. దాని సాయంతో వాడు నెమ్మదిగా చక్కగా నడుచుకుంటూ వెళ్తాడు. కొంచెం పెద్ద అయిన తర్వాత కూడా 3 చక్రాల బండి నాడు పట్టుకోకూడదు. అది పక్కన పెట్టేసి నడక పరుగు మొదలెట్టాలి. విగ్రహారాధన కూడా ఏకాగ్రత కుదరడం కోసం, నిగ్రహం అంటే అది కుదరడం కోసం విగ్రహాన్ని ఆధారం చేసుకోవడం తప్పు లేదు మీకు. సదాకాలికంగా మాత్రం మీరు విగ్రహాన్ని పట్టుకుని పాకులాడకండి. అంటే దాటిపోయి మీరు నిరాకార నిర్గుణ స్వరూపమైన పరమాత్మ పరబ్రహ్మని మీరు తెలుసుకోండి అని చెప్పి మనకి చెప్తున్నాడు. అంటే అది కూడా మూఢనమ్మకం కాదు. విగ్రహారాధన కూడా కొంతవరకు ఇలాగా మనకి ఈ మూఢనమ్మకం అంటే మనం అనుకున్నట్టుగా చెట్టు పుట్ట రాయి రప్పకి పూజ చేయడం ఇది కాదు. బండరాయిలో కూడా ఖనిజాలు ఉన్నాయి. బండరాయిలు విగ్రహాలుగా మారుతున్నాయి. భూమిలో ఖనిజాలు ఉన్నాయి కదా, కోట్లు విలువైన వజ్రాలు ఉన్నాయి. అలాగే చెట్లు మనకి జీవవాయువు, ప్రాణవాయువు ఇస్తున్నాయి. వీటన్నిటినీ పూజ చేయడం కూడా మనకి ఏమీ కూడా కొంచెం కూడా కాదు. అలాగే జీవరాశికి ఈ తద్దినాలు వాటిలో కూడా పెడతారు కదా, కిందేమో నీటిలో కలిపి ఏమో పిండి పదార్థాలు, వండిని ఏమో మామూలు చతుష్పాద జంతువులకి, పైన విడిగా పెట్టినేమో పక్షులకి. ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు కాదు. కొంతమంది భయపెట్టేసి మీరు అంత పెట్టకపోతే పాపం మీ నాన్న స్వర్గానికి వెళ్ళడు, మీ అమ్మ స్వర్గానికి వెళ్తారని భయపెడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఏదైనా సరే ఎవరికి తాహత తగ్గట్టు వాళ్ళు భూతదయతో జీవరాశికి పెట్టిదే తప్ప
ఆ మంత్రాలు, ఆ తంత్రాలు, పూజలు, పునస్కారాల్లో ఏమీ లేదు. అలాగే మూఢనమ్మకాలు అంటే యజ్ఞాలు, యాగాలు, క్రతువులు ఈ మూఢనమ్మకాలు కాదు. మూఢనమ్మకాలు కాదు. యజ్ఞం అంటే ఏంటి? కర్మ, మనం చేసే కర్మ. యాగం అంటే దాంట్లో ఏం చేస్తారు? అనేక రకాలైన ధాతువులతో కూడిన కట్టెలు, నెయ్యి, ఆర్తకర్పూరం, రకరకాలుగా అన్నీ వేస్తారు. అవన్నీ కలిపి ఏం చేస్తాయి? మన ఇంట్లో ఎలాగైతే చిన్న సాంబ్రాణి కడ్డీ మనం పెట్టుకుంటే మన ఇల్లంతా సువాసన అవుతుందో, అలాగే యజ్ఞయాగాలు చేయడం మూలంగా ఈ అంతా కూడా హావీస్ అంతా కూడా పైకి వెళ్ళి అక్కడ మేఘాలని చల్లింపచేసి వర్షాలు పడతాయి. అంటే సైన్స్ అక్కడ కూడా. అంటే యజ్ఞయాగాల్లో కూడా క్రతువులు కూడా మూఢనమ్మకాలు కాదు. ఏదైతే భయపెట్టి మీరు చేయకపోతే అలా అయిపోతారు, ముత్యాలు కుక్కలా పడతారో, పిల్లా పడతారో, పందిలా పడతారో భయపెట్టి చేస్తారో అలాంటి పని చేయడమే మూఢనమ్మకం. కాబట్టి మనకి ఇంకా ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పటికైనా సరే, ఈ మూఢనమ్మకం అంటే ఏంటి అంటే ఉదాహరణగా చెప్పుకోవాలంటే పాము కరిచింది. పాము కరిచిన తర్వాత అప్పటికప్పుడు ఏదైతే అందుబాటులో ఉందో అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళాలి తప్ప మంత్రగాడి మంత్రమే వేస్తాడని కూర్చుంటే ఈ హాస్పిటల్ తీసుకెళ్ళట్లేదు, తిన్నగా శ్మశానానికి తీసుకుపోతాం. అన్ని పాములు కరిస్తే మనిషి ఎప్పుడు చచ్చిపోడు. అన్ని పాములకు విషం ఉండదు. ఓ పాము ఒక 2 చోట్ల ఏదైనా ఇంకో చోట కరిసి మనల్ని కరిసినా కానీ చనిపోవచ్చు. అది ఎముక మీద కానీ లేకపోతే శరీరంలో కండ మీద కానీ పడితే కూడా కొంతకాలం బతకొచ్చు, కొన్ని గంటల పాటు. అదే నరం మీద పడితే చాలా గమ్ముని ఇదైపోతుంది. కాబట్టి సాయంత్రం వరకు మీరు అందరూ కూడా అంటే మనిషి మూఢనమ్మకం లేకుండా ఉండడం ఏంటంటే మంత్రాలు నమ్మకుండా హాస్పిటల్ తీసుకెళ్ళడం అది నిజం. లేదు మూఢంగా నమ్మి వస్తారు, మా వాడు వస్తాడు మంత్రం వేస్తాడు అనుకుంటే అది అబద్ధం అవుతుంది, అయిపోతాడు. ఇంకో విషయం, ఈ మధ్యన ఏ మతం కానీ ఏ ధర్మం కానీ కొంతమంది చచ్చిపోయినాడు బతికించేస్తామని చెప్పేసి శవాన్ని ఆ ఇళ్లలో పెట్టుకుని పూజలు, వ్రతాలు లేకపోతే ప్రార్థనలు చేస్తున్నారు. ఒక్కసారి ఆత్మ ఈ శరీరంలోంచి బయటికి వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా ఏమైనా కానీ ఆ శరీరంలోకి మళ్ళీ తిరిగి రాదు. ఇంకో వేరే తల్లి గర్భంలోకి వెళ్ళాలి తప్ప రాదు. కానీ 4 రోజులు పోయేసరికి చుట్టుపక్కల వాళ్ళు వాసన వస్తున్నాయని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తే అప్పుడు పట్టుకెళ్ళిపోయి ఈయనను అరెస్ట్ చేసి ఆయన శవాన్ని తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నారు. పచ్చి మూఢనమ్మకానికి నిదర్శనం. ఈ శరీరాన్ని మళ్ళీ బతికించేస్తాం, ప్రాణం పోసేస్తాం అని ప్రార్థనలో, పూజలు, వ్రతాలు, ఏ మతమైనా నేను చెప్పను, మనిషి అన్నవాడికి ఎవరైనా ఒకటే. ఈ అన్ని రకాలు పెద్ద మూఢత్వం, మూర్ఖత్వం. అంటే సన్నాసి పనులు అంటారు చూడండి, ఇవన్నీ కూడా వ్యర్థమైన పనులు మనం చేసి అన్నీ కూడా అలాగా ఎవరైనా సరే అది మూఢనమ్మకం. శరీరం వదిలేసిన ఆత్మ వెళ్ళిపోవాల్సిందే ఇంకో గర్భంలోకి. ఇంకా ఎవరైనా సరే వాళ్ళ యొక్క ఆచారం ప్రకారం పూజలు చేసుకోవచ్చు, ధర్మాలు పాటించడం అన్నీ చేయొచ్చు. కానీ గురువులు అన్న పేరుతో ప్రతి అంటే ఇంకా అంతగా మనం పరుషంగా మాట్లాడటం కూడా ధర్మం కాదు. అంటే పనికి మాలిన వాడు అని అనొచ్చేమో, అది కూడా ధర్మం కాదేమో. అలాంటి వాళ్ళని కూడా కాళ్ళకి మొక్కేసి అసలు ఎంత దారుణంగా అంటే ఆ మానవులు ఆ తయారైపోయారు మూఢనమ్మకం. అసలు గురువు అంటే ఏంటంటే గు అంటే చీకటి, రోహ అంటే వెలుగు. అంటే గు అర్థం గుహ్యం చీకటి, రోహ అంటే వెలుగు, ఊ అంటే ఉపదేశం. అంటే ఎవరైతే చీకటిలోంచి వెలుగులో తీసుకెళ్ళడానికి ఉపదేశం చేస్తారో వాడు మాత్రమే గురువు. అంటే గురువు ఉపదేశం మాత్రమే చేయగలడు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆడు గమ్యం చేర్చలేడు. ఆ గమ్యం మళ్ళీ మనమే చేరాలి. కానీ సద్గురువు అని కొంతమంది పెట్టుకుంటున్నారు. సద్గురువు అని అంటే సద్గతిని ఇచ్చేవాడు గురువు అని. మరి సద్గతిని ఇచ్చి గురువు ఎవడున్నాడు? ఎవడైనా సరే బొంతో కైలాసాన్ని పంపించాడా, లేకపోతే పోనీ ఆత్మతో కైలాసాన్ని పంపించాడా, లేకపోతే పరంధామాన్ని పంపించాడా? మరి సద్గురువు ఎవడవుతాడు? పరమాత్మ శివుడు ఒక్కడే సత్యమైన గురువు, సద్గురువు. మిగతా అందరూ కూడా ఉపదేశం చేసేవాళ్ళే. మనం ఎలాగైతే మాట్లాడుకుంటున్నామో ఒకరికొకరు చెప్పుకుంటూని అలా ఉపదేశం చేసేవాళ్ళే తప్ప నిజమైన గురువు ఎవ్వడు కూడా భూమి మీద లేడు. పాండిత్యం ఉండి కొంచెం ఏదైనా ఉంటే, నేను ఉన్నాను, నాకు గడ్డం వేసం అలవాట్లేదు, గడ్డం చేసుకుంటాను. నాకు ఎత్తగా గడ్డం పెరిగితే ఇలాగ 4 గాలి మాటలు మీకు చెప్తే నేను ఆటోమేటిక్గానే ఒక కాషాయం కట్టేస్తే పెద్ద గురువుని అయిపోతాను. అంటే నాకు గడ్డం లేదు, పెరగదు, చిన్న పిల్లిగడ్డం. కానీ చెప్తున్నా ఉదాహరణకి,
నేను నీట్గా షేవ్ చేసుకుంటాను, మీసం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అదే గడ్డం మీసం పెరిగిపోయి పైగా నాకున్న గెటప్కి భక్తానని కూడా నేను కనుక మామూలుగా అయిపోతే పెద్ద గురువు అయిపోతాను. కానీ తప్పు. ఆహారం చూసి, మనిషి మాట చూసి ఎవరైనా సరే వీడు గురువు అని చెప్పుకుంటే అంతటి మూఢత్వం, మూర్ఖత్వం, మూఢనమ్మకం ఎక్కడా లేదు భూమి మీద. అందుకని ఎప్పుడూ కూడా మీరు ఏ మనిషిని కూడా ఇందాక చెప్పుకున్నట్టు నమ్మకం తోడిపెట్టుకోండి. చూడండి, మనం ఏదైనా కట్ట వచ్చినప్పుడు మొక్కుకుంటారు. ఆ మొక్కుకున్నప్పుడు విధి ఎలా ఉంటే అదే నడుస్తుంది. కానీ 90% ప్రమాదం నుంచి బయటపడతారు కనుక పలానా ఒకటి రక్షించాడని నమ్మకంతో ఆ మొక్కు తెచ్చుకుంటారు. తప్పేం లేదు. అది మూఢనమ్మకం కాదు. అలాగే చిన్నపిల్లప్పుడు మనం ఏ సెకండ్ షో సినిమాకి వెళ్ళి వస్తున్నప్పుడు శ్మశాన వేదన వచ్చినప్పుడు శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం కళ్ళు మూసుకుని పరిగెత్తుకుని వచ్చేసేవాళ్ళం. అంటే ఆ నమ్మకం మంచిదే కదా, అది మూఢనమ్మకం కాదు. ఆ శక్తి మన దెయ్యాల నుంచి రక్షిందని, ఆ దెయ్యం ఉందో లేదో తర్వాత విషయం, అక్కడ ఆంజనేయుడు ఉన్నాడో లేదో తర్వాత విషయం. కానీ ఆ నమ్మకం మంచిది. మూఢనమ్మకం అంటే ఇలాంటి మూర్ఖమైన, అంటే శవాల్ని ఇంట్లో పెట్టుకుని బతికేం చేస్తాడు, ఆయన పలనాయన బతికించేస్తాడు, పూజలు చేస్తాడు, అతను ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పి అనుకోవడం. అలాగే ఏ పాము కలిసినప్పుడు ఇలాగా వద్దు మంత్రం వేయించుకుంటే తగ్గిపోతుందని అనుకుని పైకి పంపించేయడం. ఇలాంటి మూఢమైన నమ్మకాలు, గుడి నమ్మకాలన్నీ కూడా మూఢనమ్మకాలు. భగవంతుడు ఎప్పుడూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మహిమలు చేయడు. నాకు వరాలు ఇవ్వడం, మీకు శాపాలు పెట్టడు, లేకపోతే మీకు వరాలు ఇవ్వడం, నాకు శాపాలు పెట్టడు. భగవంతుడు కర్మసాక్షి. సూర్యుడు ఎలాగైతే భూమి అంతటికీ కూడా తన వెలుగుని, వేడిని కూడా, ఉష్ణాన్ని కూడా ఒకేలా పంచుతున్నాడు. అలాగ భగవంతుడు కూడా ఎవ్వరి పట్ల కూడా పక్షపాతం ఉండదు. నేను సర్వకర్మల కర్మసాక్షిని అన్నాడు తప్ప నేను ఎవ్వరికి కూడా నేను అదేస్తాను ఎక్కడా చెప్పలే. కాబట్టి ఎవరైనా సరే మంత్రాలు చేస్తున్నారు, మాయలు చేస్తున్నారు, గాల్లో తేలారనుకోండి, అది సిద్ధులు అంటారు. అట్లని సిద్ధులు అంటే సాధన చేయగా ఆ శక్తి లోపల వస్తుంది, గాల్లోంచి తేలి. బండరాళ్ళు నీటి మీద తేలి రాళ్ళు లేవా, ఉన్నాయి కదా, అలాగే గాల్లో అయితే నీటి మీద తేలి విద్య, అన్ని విద్యలు, మహిమలు కాదు, మాయలు కాదు. కాబట్టి మూఢనమ్మకాలు అన్నదాన్ని పూర్తిగా మీరు ఎవ్వరెన్ని చెప్పినా నమ్మకండి. అది నమ్మడం అంటే ఏంటంటే మళ్ళీ అదిగో మామూలుగా గుడ్డోడు వెనకాల పడి ఇంకో నలుగురు గుడ్డోళ్ళు కొండెక్కడానికి వెళ్ళినట్టే, ఎవరు చెప్పినా సరే నమ్మితే. కాబట్టి ఎప్పుడు కూడా నమ్మకం చాలా మంచిది. మూఢనమ్మకం అంత చెడ్డది ఏది లేదు. మూఢనమ్మకం అంటే ఇంకా అది అధపాతాలను తొక్కేస్తుంది మనల్ని. ఎప్పుడు కూడా మూఢాన్ని నమ్మకండి. ఎవరైనా మహిమలు ఉన్నాయని చెప్తే మీ అందరూ కూడా ఒకటే అడగండి, ఏ పూజ చేసినా లేకపోతే ఏ నెత్తి మీద ఏదైనా జల్లినా, ప్రార్థన చేసినా, కంటికి కనపడని క్యాన్సరు, కంటికి కనపడని గుండెపోటు, కంటికి కనపడని కిడ్నీలు ఇవన్నీ బాగు చేసేస్తున్నామని చెప్పుకుంటున్నారు కదా మహిమలు. మేము మహిమలు చేసేస్తాం, ప్రార్థన చేస్తాం, పూజలు చేస్తాం, వ్రతాలు చేస్తాం, యాగాలు చేస్తాం, మీకు మా వాడికి గుండె నొప్పి తగ్గిపోయింది, వీటికేమో కిడ్నీలు తగ్గిపోయింది, క్యాన్సర్ తగ్గిపోయింది అని చెప్తున్నారు కదా. మీరందరూ భగవంతుడి స్మృతిలో ఒకే ఒక్క మాట అడగండి, అయ్యా మీకు ఎన్ని వ్రతాలు చేసినా, పూజలు చేసినా, ఏం చేసినా మీరు కంటికి కనపడిని గుండె నొప్పి, కంటికి కనపడిని క్యాన్సరు, కంటికి కనపడిని కిడ్నీలు తగ్గించొద్దండి. బోధకాలు ఉన్నవాళ్ళని పట్టుకొస్తాం ఒకళ్ళని. మీరు ఏ ధర్మమైనా, ఏ మతమైనా, ఏ దేవుడైనా అనుకుంటున్నారు, దేవుడు ఒకడు ఉంటాడు, 10 మంది ఉంటారు. కానీ నమ్మకాల ప్రకారం ఎవరికాళ్ళే మా దేవుడు అంటున్నారు కదా, అలాగైనా పర్వాలేదు. మీరు ఏ దేవుడిని నమ్మినా వైద్యం చేయకుండా ఆ యొక్క బోధకాల్ని మీరు తగ్గించితే అప్పుడు నేను నమ్ముతాను, మహిమలు ఉన్నాయి, భగవంతుడు ఆ మహిమలు చేస్తాడు అని చెప్పండి. ఆ బోధకాలకి వైద్యం చేయించుకుంటే, ఏ ఆపరేషన్ చేయించుకుంటే తగ్గచ్చు, తగ్గపోవచ్చు కాదు. కానీ కంటికి కనపడిన గుండె నొప్పిని, కంటికి కనపడిన క్యాన్సర్ని, కిడ్నీని తగ్గించేసామంటే అది మూఢనమ్మకం. మనం నమ్మడం కళ్ళ ముందర కనపడుతుంది కదా. అలాగే ఇలా విభూతులు తీసినోడు ఉన్నారు, చాలామంది ఉంగరాలు తీసినోడు ఉన్నారు. అవన్నీ కాసు 50,000 60,000 అండి. కాసు ఎంత ఉంది ఇప్పుడు? అవన్నీ ఎందుకు మనకే? అవన్నీ ఎందుకు ఆ ఉంగరాలని కాసుని? అటువంటిప్పుడు మీరు వాళ్ళని ఒకటే అడగండి, అయ్యా
అన్నన్ని లక్షల వేల రూపాయలు వజ్రాలు ఉంగరాలు మాకెందుకయ్యా బాబు, ఒక 50 రూపాయలు ఉంటుందా గుమ్మడికాయ, ఒక గుమ్మడికాయ తీసేవయ్యా బాబు గాల్లోంచి, ఒక గుమ్మడికాయ తీసేవయ్యా బాబు గాల్లోంచి, అప్పుడు మేము నువ్వు మహిమ ఉందని నమ్ముతానని చెప్తాను. అంతేగాని చేతిలోంచి అస్తలాగం చేసి ఇలా తీసి విభూతి, ఇలా సొక్కాల్లోంచి తీసి ఇచ్చి ఉంగరాలు తాయెత్తులు ఈ కాదు. మంచి ఇంత సైజు ఉన్న గుమ్మడికాయని గాల్లోంచి సృష్టించేస్తే ఇంకా మనం ఎందుకు, ఈయనెవడో నేనెవడో మీరెవడో భగవంతుడు ఎవడో, ఆడే దేవుడు మనకప్పుడు, ఆ చేసినోడే దేవుడు. అలా అడగండి మీరు. కాబట్టి నమ్మకం అన్నది ఎప్పుడు ఉంచుకోండి, కానీ శారీరకంగా ఆర్థికంగానే మీరు మనిషిని తోడుగా నమ్మండి. ఆత్మ వెళ్ళిపోయేటప్పుడు ఎట్టిపట్లోని తోడు ఎవ్వరు రారు. మనం ఒంటరిగా వచ్చాం, ఒంటరిగానే వెళ్తాం, అంతే నిజం. కానీ భౌతికంలో మాత్రం ఎట్టిపట్లో నమ్మకమే పూర్తిగా నడిపిస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. మూఢనమ్మకం చెరగొడుతుంది. కాబట్టి నమ్మకాన్ని ఎప్పుడు కూడా నమ్మతేనే ఉండండి. అంటే ఈ కలిధర్మం ప్రవేశించేసి కలియుగం చివరికి వచ్చేసింది అనుకోండి మనం అనుకుంటాం కదా, వాళ్ళు ఎవరో ఏదో లక్షల సంవత్సరాలు ఉంది ఇంకా అని అనుకోవచ్చు. కానీ మనకి తెలిసిన ప్రకారం మనకి ఇంకా దగ్గరికి భగవంతుడు ఈ సృష్టి వినాశనం అయ్యే సమయం దగ్గరికి వచ్చిందని మనం నమ్ముతున్నాం కదా. అది కూడా మనకు నమ్మకం. భగవంతుడు ఎప్పుడు చేస్తే అప్పుడు నిజం అవుతుంది. అది మనకు తెలియదు కదా. రేపొద్దున్న వినాశనం అవుతుందని అనుకుంటే అప్పుడు ఎప్పుడో స్కైలాబ్ పడింది 85లోనే 87లోనే. ఆ స్కైలాబ్ పడినప్పుడు అది చిన్న ఉపగ్రహం, అది పడితే మన గుడుమో లేకపోతే పక్కనూరు ఇంకో ఊరే కొంచెం పోవచ్చు. కానీ అప్పుడు భయపడిపోయి ఇంకా 150 రూపాయలకి ఎకరం అమ్మేసి కోళ్ళు అవి మందు కొట్టేసి కోళ్ళు కోసి తినేసేసి 150 రూపాయలకి ఎకరం అమ్మేసిన వాళ్ళు ఉన్నారండి. అంటే అది ఏదో అయిపోతుంది, భూప్రళయం వచ్చేస్తుందని. అంటే అప్పుడు తెలియక అది వినాశనం అంటే అది ఒక ప్రాంతం కాదండి. సృష్టి మొత్తానికి ఎప్పుడైనా వినాశనం అయినప్పుడు మనకి ఎవరికీ తెలియదు. ఆ పైన భగవంతుడు ఉన్నాడు, పరమాత్మ శివుడు, ఆయన ఒక్కడికి తెలుసు. కనుక మనం ఉన్నంతకాలం నమ్మకంతోనే బతకండి అని శారీరకంగా ఆర్థికంగానే నమ్మకం పెట్టుకోండి మానవుల మీద. శారీరకంగా అంటే ఏంటి, మనం ముసలోళ్ళు అయిపోయినా ఇంకోటి అయిపోయినా పడిపోయినా ఏదైనా తోడు రావాలి. అలాగే ఆర్థికంగా మనకి ఏ పరిస్థితిని బాగోపోయినా మన అన్న చెల్లు అక్క తమ్ముళ్ళు స్నేహితులు ఇంకోళ్ళు కొంత సాయం చేయాలి, తప్పదు. కానీ శరీరం అంటూ వదిలేసే టైంలో మాత్రం ఎవ్వరూ రారు. కనుక ఏక నిరంజన్ మనకు మనమే వెళ్ళిపోవాలని పెట్టుకోండి. ఓం శాంతి. బాగా అర్థమైందా? కొంతవరకైనా చాలు. అందుకని అందరూ కూడా మనసుతో మీరు భగవంతుని స్మృతి చేసుకోండి. శరీరం ద్వారా మాత్రం తోటి వాళ్ళని నమ్మండి. ఓం శాంతి.